తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం తమిళనాట తలనొప్పిగా మారింది. గవర్నర్, ముఖ్యమంత్రి ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎందుకు తమిళనాడులో గవర్నర్ ప్రభుత్వం మధ్య వైరం ఏర్పడింది? ఒకసారి చూద్దాం. తమిళనాడు గవర్నర్ గా నియమితులైన ఆర్ఎన్ రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు. అలాగే డిఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్ ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్ దగ్గరే నెలలకు తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. ఇదే ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమవుతోంది. ఇదే అంశంపై బహిరంగంగా ముఖ్యమంత్రి స్టాలిన్, డిఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్ గా విమర్శలు చేశారు. గత ఏడాది జనవరిలో గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో అక్కడ ఉన్న అంశాలను చదవకపోగా లేని అంశాలను ప్రస్తావించారు. అది కాస్త వివాదంగా మారింది. ప్రసంగంలో ఉన్న అన్నాదురై, కరుణానిధి పేర్లను గవర్నర్ అసెంబ్లీలో చదవకపోగా తమిళనాడు అన్న పేరును మార్చాల్సిన అవసరం ఉంది. తమిళగం అని మార్చాలి అంటూ ప్రసంగంలో తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అని చదవడం వివాదంగా మారింది. డిఎంకే ఎమ్మెల్యే గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టడంతో అర్ధాంతరంగా తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు. అయితే తాజాగా బడ్జెట్ సమావేశాల వేదికగా స్టాలిన్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య మరోసారి వివాదం మరింత ముదిరింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో ముందుగా గవర్నర్ ప్రసంగంతో మొదలవడం ఏ రాష్ట్రంలో అయినా ప్రొసీజర్గా జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందు పరిశీలించారు. అందులో అనేక అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల్ని మోసం చేసేలా ఈ ప్రసంగం ఉందని, అలాంటి ప్రసంగం చేయలేనని అన్నారు. అలాగే సభలో జాతీయ గీతం నియమం కూడా సరిగ్గా లేదని అంటూ తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవకుండానే తన సీట్లో కూర్చున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అప్పావును ప్రసంగాన్ని చదవాలని కోరారు. దీంతో గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ చదవడం మొదలుపెట్టారు. దీంతో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దేశ చరిత్రలో గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ చదవడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. గవర్నర్ కు వ్యతిరేకంగా గతంలో గెట్అవుట్ రవి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నినదించాయి. తాజా పరిణామాలతో మరోసారి గెట్అవుట్ రవి నినాదం హ్యాష్-ట్యాగ్ గా మారింది. బీజేపీ, ఏడీఎంకే మినహా అన్ని పార్టీలు గవర్నర్ తీరుపై మండిపడుతున్నాయి. చూద్దాం, గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం ఎప్పుడు ముగుస్తుందో మరి.